హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి న్యూటన్ రాప్సన్ మెథడ్కి ప్రాబ్లం. ఈ మెథడ్ ఫస్ట్ ఫార్ములా మనకు తెలిస్తే మనం ఎలా సాల్వ్ చేయాలో తెలుస్తుంది. ఎందుకంటే దాని ముందు నేను ఫస్ట్ బైసెక్షన్ మెథడ్ చెప్పాను, నెక్స్ట్ రెగ్యులర్ ఫాల్సీ మెథడ్ కూడా చెప్పాను. దానిలో ఏం చిన్న డిఫరెన్స్ ఉంటుంది, ఆ డిఫరెన్స్తో ప్రాబ్లం అంతా సాల్వ్ అయిపోతుంది. సో ఇక్కడ దీని ఫార్ములా ఏంటి చూడండి, న్యూటన్ రాప్సన్ మెథడ్. ఎక్స్ ఆఫ్ ఎన్ ప్లస్ వన్ ఈక్వల్స్ టు ఎక్స్ ఆఫ్ ఎన్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎన్ మైనస్ ఎఫ్ డాష్ బై ఎఫ్ డాష్ ఎక్స్ఎన్ వేర్ ఎన్ ఈక్వల్స్ టు 0, 1, 2, 3 అంటే మనకే వాడు ఇచ్చాడు. అంటే మనం ఫస్ట్ 0 సబ్స్టిట్యూట్ చేయాలి, నెక్స్ట్ 1 సబ్స్టిట్యూట్ చేయాలి, నెక్స్ట్ 2 సబ్స్టిట్యూట్ చేయాలి. అలా సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఎక్కడ మనకు రూట్ వాల్యూ సేమ్ వస్తుందో అక్కడ మనం ఆపేస్తే సరిపోతుంది. పాయింట్ తర్వాత 2 డెసిమల్స్ 3 డెసిమల్స్ మన ఇష్టం. సో ఇది ఫార్ములా. ఈ ఫార్ములా బట్టి మనం చేద్దాం. మనకి ఏంటి, ఫస్ట్ బైసెక్షన్ మెథడ్లో రూట్స్ ఎలా చేసాం, x1 x2 x3 రూట్స్ ఎలా చేసాం యావరేజ్ మెథడ్తోని. నెక్స్ట్ దీని తర్వాత రెగ్యులర్ ఫాల్సీ మెథడ్తో ఒక ఫార్ములా ఉంటుంది, ఏ ఆఫ్ ఎఫ్ ఆఫ్ బి మైనస్ బి ఇంటూ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ. ఇక్కడ న్యూటన్ మెథడ్లో ఏం చేయాలి, ఎక్స్ ఆఫ్ ఎన్ ప్లస్ వన్ ఈక్వల్స్ టు ఎక్స్ ఆఫ్ ఎన్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ఎన్ బై ఎఫ్ డాష్ ఎక్స్ఎన్తో చేయాలి. సో ఒక ప్రాబ్లం చూద్దాం ఇప్పుడు. ఫైండ్ ఏ రియల్ రూట్ ఆఫ్ ఈక్వేషన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఎక్స్ మైనస్ 3x ఈక్వల్స్ టు 0 యూజింగ్ న్యూటన్ రాప్సన్ మెథడ్. ఈ మెథడ్ యూజ్ చేసి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి, మనం రూట్ ఫైండ్ చేయాలని అడుగుతుండు. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఎక్స్ మైనస్ 3x కదా. మనం ఫస్ట్ రూట్స్ ఇక్కడ మనకి ఏ లిమిట్స్ ఇవ్వకపోతే ఏం చేసాం, 0 నుంచే కదా స్టార్ట్ చేసేది. ఫస్ట్ ఎఫ్ ఆఫ్ 0 సబ్స్టిట్యూట్ చేశాను, ఈ పవర్ 0 మైనస్ 3 నాకు 1 వాల్యూ వచ్చింది. ఈ పవర్ 0 వాల్యూ 1 కదా, 1. ఎఫ్ ఆఫ్ 1 సబ్స్టిట్యూట్ చేశాను, ఇది పాజిటివ్ వచ్చింది. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ 1 చేస్తే నాకు నెగిటివ్ వాల్యూ వచ్చింది. నాకు ఫస్ట్ సొల్యూషన్ పాజిటివ్ నెగిటివ్ ఆపోజిట్ సైన్ రావాలి కదా మనకి ఈ సీక్వెన్స్లో. నాకు వచ్చింది ఇక్కడ పాజిటివ్ వచ్చింది, నెగిటివ్ వచ్చింది. సో ఆపోజిట్ సైన్స్ వచ్చాయి కదా. సో ద రూట్ లైస్ బిట్వీన్ 0 and 1. సో ఇప్పుడు చూడండి, చేంజెస్ని ఇక్కడ చెప్తాను. ఫస్ట్ బైసెక్షన్ మెథడ్లో ఏం చేస్తాం, 0 + 1/2 ఇది రూట్ అవుతుంది, x1 రూట్ అవుతుంది. అదే న్యూటన్ రాప్స్ ఇది కాదు, దాని ముందు రెగ్యులర్ ఫాల్సీ మెథడ్లో ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి మైనస్ అలా చేస్తే మనకు రూట్ వస్తుంది. ఇక్కడ రూట్ ఎలా చేస్తాం, ఇంతకుముందుకు మనకు ఒక ఫార్ములా చెప్పాను కదా, ఆ ఫార్ములా యూజ్ చేసి చూస్ ఇనిషియల్ అప్రాక్సిమేట్ టు రూట్ ఈక్వల్స్ టు, ఫస్ట్ ఇనిషియల్గా ఇలా చేయాలి. నెక్స్ట్ ప్రాసెస్ ఫార్ములా యూజ్ చేసేది. ఫస్ట్ ఇనిషియల్గా x0 ఈక్వల్స్ టు 0 + 1 అంటే యావరేజ్ మెథడ్ చేయాలి. 0 + 1/2 ఈక్వల్స్ టు 0.5 వచ్చింది. ఇది ఇనిషియల్. ఎప్పుడైనా ఫస్ట్ న్యూటన్ రాప్సన్ మెథడ్లో ఫస్ట్ యావరేజ్ చేయాలి. x0 వాల్యూ వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్స్ ఆఫ్ ఎన్ ప్లస్ 1 ఈక్వల్స్ టు xn మైనస్ ఎఫ్ ఆఫ్ xn ఎఫ్ డాష్ ఆఫ్ xn వేర్ n ఈక్వల్స్ టు 0, 1, 2, 3 అలా. సో ఫస్ట్ హియర్ ఇక్కడ మనకి చూడండి, ఎఫ్ ఆఫ్ xn అంటే ఓకే, ఎందుకంటే ఎఫ్ ఆఫ్ x ఉంది, కానీ ఎఫ్ డాష్ అని అడుగుతుండు. సో ఎఫ్ డాష్ ఆఫ్ x ఈక్వల్స్ టు ఏంటి, ఎఫ్ అంటే d/dx ఆఫ్ ఈ పవర్ ఎక్స్ మైనస్ d/dx ఆఫ్ 3x ఏమవుతుంది 3. సో మనకి ఏంటి, ఈ పవర్ ఎక్స్ మైనస్ 3 వచ్చింది. ఓకే, మనకి ఇక్కడ ఫార్ములాలు ఏంటి, 0 సబ్స్టిట్యూట్ చేయాలి, 1 సబ్స్టిట్యూట్ చేయాలి, 2 అలా మనకి ఎక్కడ రూట్స్ అనేది సేమ్ వచ్చేదాకా సబ్స్టిట్యూట్ చేసుకుంటూ పోవాలి కదా. సో ఫస్ట్ అప్రాక్సిమేట్ ఏంటిది, ఫస్ట్ అప్రాక్సిమేట్ అంటే n ఈక్వల్స్ టు 0 సబ్స్టిట్యూట్ చేశాను నేను. 0 + 1 ఈక్వల్స్ టు ఎక్స్ ఆఫ్ 0 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ 0 బై ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ 0. సో ఫస్ట్ x0 వాల్యూ ఏంటి మనకి 0.5 కదా, 0.5 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ 0 x0 వాల్యూ ఏంటి 0.5 ఎఫ్ డాష్ ఆఫ్ 0.5. ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఎఫ్ ఆఫ్ 0.5 అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది మనకి ఫస్ట్ క్వశ్చన్ ఉంది కదా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు మనకి ఈ పవర్ ఎక్స్ మైనస్ 3x ఉంది కదా. సో ఎక్స్ ఇప్పుడు మనం ఏంటి, ఎక్స్ ప్లేస్లో ఏంటి 0.5 పెట్టుకుంటాం. 0.5 మైనస్ 3 ఇంటూ 0.5. సో అలా సబ్స్టిట్యూట్ చేస్తే నాకు వచ్చిన వాల్యూ ఇక్కడ రాసుకున్నాను. నెక్స్ట్ ఎఫ్ డాష్ అంటే ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి, ఏంటి 0.5 సబ్స్టిట్యూట్ చేసి వచ్చే వాల్యూ ఇక్కడ రాసుకోవాలి. సో ఇవంతా క్యాల్కులేటర్లో డైరెక్ట్ కొట్టామనుకోండి, మనకు వాల్యూ ఏంటి 0.6100 వస్తుంది. అంటే నాకు x1 వాల్యూ వచ్చేసింది కదా, ఎంత వచ్చింది 0.6100 వచ్చింది. నెక్స్ట్ ఏంటి, n ఈక్వల్స్ టు 0 సబ్స్టిట్యూట్ చేశాను. నెక్స్ట్ ఏంటి 1 సబ్స్టిట్యూట్ చేయాలి కదా, 1 సబ్స్టిట్యూట్ చేస్తాను. మళ్ళీ 1 సబ్స్టిట్యూట్ చేస్తే n ఈక్వల్స్ టు ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేస్తే నాకు
ఎక్స్ ఆఫ్ 2 ఈక్వల్స్ టు x1 మైనస్ ఎఫ్ ఆఫ్ x1 బై ఎఫ్ డాష్ ఆఫ్ x1 వస్తుంది. ఎందుకంటే ఫార్ములా చూడండి, 1 + 1 2 అవుతుందా, 1 అవుతుందా, మైనస్ ఎఫ్ ఆఫ్ 1 అవుతుందా, ఎఫ్ డాష్ ఆఫ్ x1. ఇప్పుడు x1 నాకు ఆల్రెడీ వాల్యూ ఉంది కదా, ఆ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. ఇప్పుడు ఏం చేస్తాం, ఎఫ్ ఆఫ్ 0.61 అంటే ఈ e⁻x మైనస్ 3x దాంట్లో x ప్లేస్లో 0.6100 సబ్స్టిట్యూట్ చేయాలి. -3 × 0.6100 సబ్స్టిట్యూట్ చేయాలి బై ఎఫ్ డాష్ అంటే ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ సబ్స్టిట్యూట్ చేసినాక ఇదంతా క్యాల్స్లో ఒక్కసారి కొట్టండి, మళ్ళీ కాదు. 0.6100 మైనస్ బ్రాకెట్ ఓపెన్ చేసి ఈ ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. నెక్స్ట్ బై ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. వచ్చిన వాల్యూ రాసుకుంటాం x2. ఇక్కడ నాకు x2 వాల్యూ వచ్చింది. x2 వాల్యూ వచ్చినాక n ఈక్వల్స్ టు మళ్ళీ 2 సబ్స్టిట్యూట్ చేయాలి. 2 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు x3 మైనస్ x2 మైనస్ ఎఫ్ ఆఫ్ x2 బై ఎఫ్ డాష్ ఆఫ్ x2 అంటే x2 ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేయాలి. ఇదంతా క్యాల్సిల్లో కొడితే మనకు ఆన్సర్ ఏంటి, ఇప్పుడు ఎఫ్ ఆఫ్ అంటే మళ్ళీ అక్కడ క్వశ్చన్ ఉంది కదా e⁻x మైనస్ 3x, ఇది ఎఫ్ డాష్ ఆఫ్ x అంటే e⁻x మైనస్ 3 కదా, ఇందులో ఇవి సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఆన్సర్ ఏమొచ్చింది, x3 వాల్యూ 0.6190 వచ్చింది. చూడండి, ఈ ఫస్ట్ 2 వాల్యూస్ సేమ్ వచ్చింది. సో ద రూట్ లైస్ బిట్వీన్ అంటే సెకండ్ అండ్ థర్డ్ రూట్ అనేది సేమ్ వచ్చింది కాబట్టి ద రూట్ ఈజ్ 0.61. ఇలా ఫైండ్ చేయాలి. ఇందులో డైరెక్ట్ ఒక ఫార్ములా తీసుకొని ఆ ఫార్ములానే 1 0 1 2 3 4 ఇప్పుడు మనకి ఇక్కడ 2 సేమ్ రాకపోయింది అనుకోండి, మళ్ళీ ఇలానే సాల్వ్ చేసుకుంటూ పోతే ఏదో ఒక దగ్గర 2 సేమ్ వస్తాయి. సేమ్ వచ్చినప్పుడు అంటే ఇక్కడ వచ్చినాక నెక్స్ట్ ఇక్కడ సేమ్ వచ్చింది కాబట్టి ఇక్కడికి ఆపేసినాం. సేమ్ రాకపోతే ఇలానే ప్రాసెస్ కంటిన్యూ చేయాలి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్.